Okay, so today I'm going to explain about vision. Vision ఎలా రికార్డ్ చేస్తాము. సో లోడ్ రన్నర్లో ఫస్ట్ కాంపోనెంట్ vision, right? So this is the vision. So I'm double clicking on this vision. Virtual user generator అంటుంది. Vision or virtual generator. So here we can only run for one user. So in order to run for more than one user, so we are going for the controller. So as of now, we are going to the vision. So once మనం vision ఓపెన్ కాగానే సో మనం ఫైల్కి వెళ్ళి న్యూ స్క్రిప్ట్ అంటాం. ఓకే, సో న్యూ స్క్రిప్ట్ అండ్ సొల్యూషన్. సో ఒకలా ఇన్ కేస్ ఆల్రెడీ ఉందనుకో స్క్రిప్ట్, దాన్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ స్క్రిప్ట్ సొల్యూషన్ అని అంటాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో వీ డోంట్ హ్యావ్ ఇట్ రైట్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ స్క్రిప్ట్ ఇక్కడ. సో ఇఫ్ యూ సీ హియర్ ప్రోటోకాల్స్. సో ప్రోటోకాల్స్ అంటే ఏంటి అంటే, సో ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మనం ఎట్లయితే వెహికల్స్ వాడతాము, బస్ అది లైక్ ఎనీ వెహికల్స్. సో ఇక్కడ కూడా మనకు ఒక రిక్వెస్ట్ క్లయింట్ నుంచి సర్వర్కి పోవడానికి ప్రోటోకాల్. సో ఇప్పుడు మనకు మేజర్ ప్రోటోకాల్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వెబ్ ప్రోటోకాల్, వెబ్ సర్వీసెస్, ట్రూ క్లయింట్ వెబ్. సో దీస్ త్రీ ప్రోటోకాల్స్ వీ హ్యావ్. ఓకే, 99% మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ వెబ్ ప్రోటోకాల్ మీదనే రన్ అవుతాయి. ఓకే, సో వెబ్ ప్రోటోకాల్ మనం యూజ్ చేస్తాం. బట్ నేను ఈ త్రీ ప్రోటోకాల్స్ చెప్తాను: వెబ్ హెచ్టిటిపి అండ్ వెబ్ సర్వీసెస్, ట్రూ క్లయింట్ వెబ్. ఏంటి అంటే ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే రిక్వెస్ట్ ఒక వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నుంచి సర్వర్, టెక్నికల్గా వీఆర్ కాలింగ్ ఏజ్ క్లయింట్ నుంచి సర్వర్ రిక్వెస్ట్, మళ్ళీ సర్వర్ నుంచి క్లయింట్కి రిక్వెస్ట్ చేసేదాన్ని హెచ్టిటిపి. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఓకే, సో హెచ్టిఎంఎల్ అంటే అది కాంటెంట్, వాట్ ఎవర్ మనం ఇప్పుడు ఏదైతే వెబ్సైట్లో కాంటెంట్ ఉంటుందో అది హెచ్టిఎంఎల్లో ఉంటుంది. మనకు ఆ కాంటెంట్ యూఏలో కనపడుతుంది అనమాట. సో దీన్ని మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద వెబ్ హెచ్టిటిపి హెచ్టిఎంఎల్. సో ఇవి సింగిల్ ప్రోటోకాల్. సో మనకు మల్టిపుల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, బట్ వీఆర్ మోస్ట్లీ యూజింగ్ ద వెబ్ ప్రోటోకాల్, if not a web service or true client. So these are the three protocols, major protocols will work. But we have a multiple protocols, చాలా protocols ఉన్నాయి ఇక్కడ, బట్ వీఆర్ నాట్ యూజింగ్ దీస్ మెనీ ప్రోటోకాల్స్. ఓకే, సో ప్రోటోకాల్స్ కమ్యూనికేషన్ చేసేది కూడా డిఫరెంట్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు హెచ్టిటిపి అంటే మోస్ట్ ఆఫ్ ది వెబ్ అప్లికేషన్స్ మొత్తం హెచ్టిటిపి మీద ఉంటాయి. ఎస్ఎంటిపి అంటే ఇప్పుడు మనకు అవుట్లుక్ కానీ, సో మెయిల్స్ ఏదైతే ఉన్నాయో లోక అవి క్లయింట్ నుంచి సర్వర్కి వెళ్ళేవి, అది ఎస్ఎంటిపి. ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మీరు ఏదైనా ఫైల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కాపీ చేసి పేస్ట్ చేయడం, సో అది ఎఫ్టిపి. సో ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో లైక్ దట్ వీ డూ హ్యావ్ ఏ మల్టిపుల్ మెకానిజం. సో మనకు ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఎలా అయితే వెహికల్, బస్సు కానీ ట్రైన్ కానీ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా. సో బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ బట్టి, సో వీ డూ హ్యావ్ ఏ డిఫరెంట్ mechanism like from client to server. Okay, so as of now we are going to learn about the web http html. Okay, so మనకు ఓపెన్ అని ఇక్కడ న్యూ అని కొట్టగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యగానే సింగిల్ ప్రోటోకాల్స్ ఇది సెలెక్ట్ చేస్తాం. కొన్ని ప్రోటోకాల్స్ ఏంటంటే మల్టిపుల్ ప్రోటోకాల్స్ ఇవ్వాలన్నమాట. సో మనకు అంత అవసరం లేదు. 99.9% మల్టిపుల్ ప్రోటోకాల్ వర్క్ చేయరు. ఏదో రేర్ కేసెస్లో చేస్తారు. మోర్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నో మీకు అవసరం లేదు అది. మొబైల్ అండ్ ఐఓటి, మొబైల్కి సంబంధించిన ఏమైనా అప్లికేషన్స్, సో అవి. సో పాపులర్ ప్రోటోకాల్స్ ఏంటి? సో నేను చెప్పాను కదా, ట్రూకింగ్ వెబ్, వెబ్ హెచ్టిటిపి, వెబ్ సర్వీసెస్, ఇవి పాపులర్ అనమాట. రీసెంట్గా యూజ్ చేసింది ఏంటి అనేది ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు మనం వెబ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వెబ్ అని కనపడుతుంది అంతే. సో సింగిల్ ప్రోటోకాల్స్, మల్టీ ప్రోటోకాల్స్, మొబైల్ అండ్ ఐఓటీ పాపులర్ రీసెంట్. సో దీని గురించి అవసరం లేదు, చెప్తున్నాం జస్ట్ ఇంట్రడక్షన్. వన్స్ మనకి ఇలా అయిపోగానే మనకి ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత మనం వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ప్రోటోకాల్ను సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని మనం ఇప్పుడు నేను ఈ యొక్క అప్లికేషన్ రికార్డ్ ఏదైతే అప్లికేషన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ petstore.com అని ఉంది. ఓకే, సో ఈ అప్లికేషన్లో రిజిస్టర్ కావాలని అనుకుంటున్నాను. సో దానికి సంబంధించింది ఇచ్చుకుంటే సరిపోతుంది. నేను ఏం చేస్తున్నాను, పెట్ స్టోర్ రిజిస్ట్రేషన్ నేమ్ ఇస్తున్నాను, పెట్ స్టోర్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మనకి ఏదైతే పాత్ కావాలో ఆ పాత్ ఇచ్చుకుంటాం అనమాట, ఎక్కడ లొకేషన్ సేవ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ట్రైనింగ్ అని ఇద్దాం.
ఇక్కడ ఆ పాత్ ఇచ్చుకొని క్రియేట్ చేసుకొని ట్రైనింగ్ ఓకే. సో మనం ఏదైతే స్క్రిప్ట్స్ క్రియేట్ చేస్తున్నామో ఈ డివి ట్రైనింగ్ అనే ఫోల్డర్లో అన్నీ సేవ్ అవుతాయి అనమాట. ఓకే, సో జస్ట్ క్లిక్ అని క్రియేట్. సో మనం జస్ట్ క్లిక్ అని క్రియేట్ కొట్టగానే మనకి ఇలా వస్తుంది. సో యూఐ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటిదంటే సొల్యూషన్ ఎక్స్ప్లోర్. సో సొల్యూషన్ ఎక్స్ప్లోర్ అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసిన స్క్రిప్ట్ నేమ్ ఉంది కదా, స్క్రిప్ట్ నేమ్ యాక్షన్స్ వస్తాయి. నేను ఇది ఎందుకు మనం వీఆర్ యూజింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అనేది నేను తర్వాత చెప్తాను. సో వీజర్ ఇనిట్ యాక్షన్ వీజర్ ఎండ్. సో మనం యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం మనం యాక్షన్ పార్ట్లోకి రికార్డ్ చేస్తాం. సో మనం ఏదైతే అప్లికేషన్ పెట్ స్టోర్ అని చెప్పాను కదా, ఆ రిజిస్ట్రేషన్ అనేది మనం రికార్డ్ చేసినాక ఇక్కడ యాక్షన్లో వచ్చి పడుతుంది అనమాట. సో సొల్యూషన్ ఎక్స్ప్లోర్ అనేది లెఫ్ట్ లో ఉంటుంది. మనం ఒకళ్ళు ఇది క్లోజ్ చేసుకున్నాం అనుకో, మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉంటుంది సొల్యూషన్ ఎక్స్ప్లోర్ అని ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది. సో ఫైల్లో న్యూ స్క్రిప్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. న్యూ స్క్రిప్ట్ క్రియేట్ చేయాలనుకుంటే న్యూ స్క్రిప్ట్కి వెళ్తాం. ఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్న స్క్రిప్ట్ని ఓపెన్ చేయడానికి. ఒకవేళ యాడ్ అంటే ఉన్న స్క్రిప్ట్కి ఇంకో యాడ్ చేయడం. సో ఇప్పుడు యాడ్ అంటే ఉన్న స్క్రిప్ట్కి న్యూ స్క్రిప్ట్ అని చెప్పి మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. అది మనకు అవసరం లేదు యాజ్ ఆఫ్ నో, జస్ట్ ఐఎమ్ రిమూవింగ్. ఓకే, నెక్స్ట్ ఈ స్క్రిప్ట్ ని సేవ్ స్క్రిప్ట్ అంటే మనకు ఆ నేమ్ ఏదైతే ఉందో, లేదు నాకు వేరే నేమ్ తో సేవ్ కావాలంటే సేవ్ స్క్రిప్ట్ యాజ్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇది సొల్యూషన్ అంటే ఈ సొల్యూషన్ అని ఉంది కదా, ఈ సొల్యూషన్ యూనిట్ సేవ్ యాజ్ సొల్యూషన్ ఇది అవసరం లేదు. ఒకలా అనుకుంటే మనం వేరే సొల్యూషన్ తో సో సేవ్ స్క్రిప్ట్ యాజ్. సో ఎగ్జిట్ కావాలంటే ఎగ్జిట్ అవుతాం. సో ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ ఎడిట్ మనం ఏం చేయం. సో వ్యూలో సొల్యూషన్ ఎక్స్ప్లోర్ అనేది ఒకవేళ ఇన్ కేస్ ఇది క్లోజ్ అయితే మనం యూ కెన్ కమ్ హియర్ వ్యూ అండ్ సొల్యూషన్ ఎక్స్ప్లోర్. ఓకే, సో నెక్స్ట్ సెర్చ్ రిజల్ట్స్. సో ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటున్నాం ఆ రిజల్ట్స్ అందులో వన్స్ రికార్డ్ చేసిన తర్వాత ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటే అది యూజ్ చేస్తాం. బట్ ఇది 9 సమ్ టైమ్స్ యూజ్ చేస్తాము, అంతగా యూజ్ చేయమన్నమాట. నెక్స్ట్ బుక్ మార్క్స్ అవసరం లేదు, అవుట్లైన్ అవసరం లేదు, స్టెప్స్ టూల్ బాక్స్. సో మనకి ఇన్ కేస్ ఏదైనా ఫంక్షన్ కావాలి, మనం రికార్డ్ చేసినప్పుడు ఏదైనా ఫంక్షన్ యాడ్ చేయాలనుకో ఇక్కడ స్టెప్స్ టూల్ బాక్స్కి వచ్చేసి మనం అది జస్ట్ డబుల్ క్లిక్ కానీ డ్రాగ్ కానీ చేసేస్తే అది కొన్ని ఆర్గ్యుమెంట్స్ అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్. స్టెప్స్ టూల్ బాక్స్. నెక్స్ట్ స్నాప్ షాట్. సో మనం రికార్డ్ చేసిన తర్వాత స్నాప్ షాట్ చూసుకుంటాం, అది కూడా తర్వాత చెప్తాను. రికార్డ్ చేసిన తర్వాత ఎర్రర్స్ మనం స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఇక్కడ ఎర్రర్స్ అనేది వస్తుంది అనమాట. అవుట్పుట్ ఎర్రర్. సో అవుట్పుట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది అవుట్పుట్. అవుట్పుట్ అనేది మనం ఏదైతే రికార్డ్ చేసినామో అది ఇక్కడ కనపడుతుంది అనమాట. సో మీకు ఒకవేళ ఇది పెద్దగా ఉందనుకో కొంచెం చిన్నగా చూసుకోండి. ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఇది పోయిందనుకో, మనకి యాక్షన్ ఓపెన్ చేయాలనుకో డబుల్ క్లిక్ ఇచ్చేస్తాం అనమాట. సో మనం రిప్లై రికార్డ్ చేసినప్పుడు కోడ్ జనరేషన్ లాగా ఇక్కడ కనపడుతుంది. అవుట్పుట్లో రిప్లై అన్నప్పుడు మనం రిప్లై చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఇవి కనపడతాయి అనమాట. ఎర్రర్స్ ఇక్కడ మనం చూడవచ్చు ఏ లైన్లో ఉంది అనేది. ఓకే, సో ఇవి ఇన్ కేస్ ఇవి క్లోజ్ అయినాయి అనుకో ఇక్కడికి వచ్చి మనం ఓపెన్ చేసుకోవచ్చు ఎర్రర్స్. నెక్స్ట్ అవుట్పుట్. సో ఇవి. నెక్స్ట్ రన్ టైమ్ డేటా. మనం రన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. సో జస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ గివింగ్ జస్ట్ యూఐ ఎలా ఉంటుంది అనేది సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, రన్ టైప్ డేటా. సో దీస్ ఆర్ ద మెయిన్ వ్యూ నుంచి. తర్వాత సెర్చ్లో మనం ఏమి యూజ్ చేయం. డిజైన్. డిజైన్లో యాక్షన్లో క్రియేట్ న్యూ యాక్షన్. సో ఇక్కడ నువ్వు ఒకలా ఇక్కడికి వచ్చి క్రియేట్ న్యూ యాక్షన్ అయినా అనొచ్చు, లేకపోతే డిజైన్ ఇక్కడ నువ్వు యాక్షన్ ఇక్కడ క్రియేట్ న్యూ యాక్షన్ అయినా ఇక్కడ వచ్చి పడతాయి అనమాట. అది. నెక్స్ట్ ఇన్సర్ట్ ఏ స్క్రిప్ట్. సో వెబ్ సర్వీసెస్ చేసినప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ డిజైన్ స్టూడియో. డిజైన్ స్టూడియోలో మనకు వన్స్ రికార్డ్ అయిన తర్వాత మనకు కోరిలేషన్ అనే కాన్సెప్ట్లో వస్తుంది కాబట్టి అప్పుడు మనకు మాన్యువల్ కోరిలేషన్ ఆటోమేటిక్ కోరిలేషన్ అనేది ఉంటుంది. సో అది ఇక్కడ మన డిజైన్ స్టూడియో అని కొట్టగానే అక్కడ మనకు వాల్యూస్ ఏం కోరిలేషన్ చేయాలనేది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ రికార్డింగ్. సో మనం రికార్డ్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి. సో రికార్డింగ్ ఆప్షన్స్ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. HTML బేస్డ్ యూఆర్ఎల్, యూఆర్ఎల్ బేస్డ్. సో ఇందులో యాజ్ ఆఫ్ నౌ నేను రికార్డింగ్ ఆప్షన్స్ గురించి ఒక క్లాస్ చెప్తాను.
సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ సెలెక్టింగ్ సెకండ్ అండ్ థర్డ్. ఓకే. సో ఇక్కడ స్క్రిప్ట్ ఏంటిది, ఈ ఆప్షన్స్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లోజ్ ఆల్ యూటీ ప్రాసెస్ అండ్ ఆల్ ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ప్రోటోకాల్ అనేది వెబ్ HTML కోడ్ జనరేషన్, అదే కోరిలేషన్ వాల్యూస్ సింక్ కావాలా వద్దా అని మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నా అవసరం లేదు మీకు ఇవన్నీ. సో రికార్డింగ్ ఆప్షన్స్ ఇక్కడికి వచ్చి చూసుకుంటాం. నెక్స్ట్ రిప్లై. సో రిప్లై వచ్చేసి రన్ టైమ్ సెట్టింగ్స్. రన్ టైమ్ సెట్టింగ్స్ మెయిన్ అనమాట. మనం స్క్రిప్ట్ రెడీ అయింది రన్ చేసేటప్పుడు, సో ఈ రన్ టైమ్ సెట్టింగ్స్ మొత్తం చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఆ, ఇది. సో ఇవి మెయిన్ టూల్స్ ఆప్షన్స్లో మనకు కొన్ని స్క్రిప్టింగ్ రిప్లై చేసేటప్పుడు మనం ఏమేమి ఎనేబుల్ చేసుకోవాలి. స్నాప్ చాట్స్, నెక్స్ట్ రిప్లై, రికార్డింగ్. ఓకే. సో ఇవి మెయిన్ అనమాట. ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ఇంట్రడక్షన్. సో ఏమేమి ఉంటాయి విజన్ ఓపెన్ కాగానే. సో రన్ టైమ్ సెట్టింగ్స్ యాజ్ ఆఫ్ నో మీరు ఏం గుర్తుంచుకోవాలంటే, రన్ టైమ్ సెట్టింగ్స్ రికార్డింగ్ ఎలా అంటే ఇక్కడికి వెళ్ళాలి, రికార్డింగ్ ఆప్షన్స్ ఇక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి ఇక్కడికైనా వెళ్ళొచ్చు రికార్డింగ్ ఆప్షన్స్. ఓకే. నెక్స్ట్ రిప్లైలో రన్ టైమ్ సెట్టింగ్ F4 అయినా క్లిక్ చేయొచ్చు, రన్ టైమ్ సెట్టింగ్స్ అయినా క్లిక్ చేయొచ్చు. ఈడ లేకుండా మళ్ళీ ఇక్కడ రన్ టైమ్ సెట్టింగ్స్ ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పారామీటర్స్ మనం పారామీటరైజేషన్ టాపిక్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పారామీటర్స్ ఏంటి, పారామీటర్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం మనం, వై ఆర్ డూయింగ్ ద పారామీటరైజేషన్ ఫర్ ద అప్లికేషన్. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నావిగేషన్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ న్యూ స్క్రిప్ట్ అని మనం ఇక్కడ న్యూ స్క్రిప్ట్ అని రాకుండా ఇక్కడికి వెళ్ళి మీరు అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ న్యూ స్క్రిప్ట్ అండ్ సొల్యూషన్ ఇక్కడ ఏం చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ న్యూ స్క్రిప్ట్, ఇక్కడ మనం ఇక్కడ యాడ్ చేసే బదులు ఇక్కడ కూడా మనకు నావిగేషన్ ఉందన్నమాట, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది సేవ్, ఆల్రెడీ తెలిసిందే, జస్ట్ క్లిక్ అండ్ సేవ్. ఏదైతే చేసామో మనం దాన్ని సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం వన్స్ చేసిన తర్వాత అండు, రీడు మీకు తెలిసిందే. సో ఏదైనా రీడూ చేసుకోవాలనుకుంటే ఇది, అండూ చేసుకోవాలంటే ఇది. నెక్స్ట్ ఇది రీజనరేట్ స్క్రిప్ట్. మనం వన్స్ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో, రీజనరేట్ చేయాలనుకో మనం ఇక్కడ రీజనరేట్ చేసుకోవచ్చు అనమాట. అది వన్స్ రికార్డ్ అయిన తర్వాత మనకి ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, చెప్తా తర్వాత ఇది. ఓకే. సో మనం రికార్డింగ్ ఆప్షన్స్ ఇక్కడ డైరెక్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్స్ ఇక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడికి వెళ్ళి రికార్డింగ్ ఆప్షన్స్ ఇక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది కంపైలేషన్, సారీ రికార్డింగ్ క్లిక్ చేయడానికి ఇక్కడ మనం వస్తాం అనమాట. ఎక్కడ రికార్డ్ చేయాలనుకుంటాం, వీజర్ ఇనిటా, యాక్షనా, వీజర్ ఏంటా. మనం 99% ఎక్కువ ఇక్కడ యాక్షన్ రికార్డ్ చేస్తాము. ఇవి ఎందుకు అనేవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ అంటారు, డిఫరెంట్ సారీ వ్యూజన్ సెక్షన్స్ అంటారు, వీజర్ ఇనిట్, యాక్షన్, వీజర్ ఎండ్. సో 99% విల్ రికార్డ్ ఇన్ టు ద యాక్షన్ పార్ట్ అనమాట. ఓకే. సో మనం బ్రౌజర్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి పెట్ స్టోర్ అనేది మనం వెబ్ బ్రౌజర్లో యాక్సెస్ చేసాం కదా. సో బ్రౌజర్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి వెబ్ బ్రౌజర్ అని సెలెక్ట్ చేసుకుంటాం. క్లయింట్ సైడ్ అనుకో విండోస్ అప్లికేషన్స్. ఇప్పుడు క్యాల్కులేటర్ ఉంది, క్యాల్కులేటర్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాం, అదేంటి క్లయింట్ సైడ్ విండోస్ బేస్డ్ మనకు ఇన్బిల్ట్ అప్లికేషన్. సో మనం ఎక్కడ యూఆర్ఎల్ కానీ అవి కానీ ఎంటర్ చేయట్లేదు. సో ఇలాంటి అప్లికేషన్స్ టెస్ట్ చేయాలనుకుంటే క్లయింట్ సైడ్ అప్లికేషన్, విండోస్ అప్లికేషన్. నెక్స్ట్ వాట్సాప్. సో క్లయింట్ అప్లికేషన్, సర్వర్ సైడ్ అప్లికేషన్ అంటే డిఫరెన్స్ ఏంటంటే, క్లయింట్ అప్లికేషన్ అనేది మనం ఏదైతే ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ అనేది క్లయింట్ సైడ్ అప్లికేషన్. సో ఇట్ ఇస్ నాట్ ఎ సర్వర్ సైడ్, బికాస్ వాట్సాప్ అనేది చిట్ చాట్. సో వెన్ ఐఎమ్ టైపింగ్ హాయ్ అంటే, సో యూ ఆర్ ఆల్సో టైపింగ్ హాయ్, వేర్ ఆర్ యూ సంథింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ స్టోర్ ఎనీవేర్ ఇన్ ద సర్వర్. సో అదే క్లయింట్ సైడ్లోనే మనం ఇంటరాక్ట్ అవుతాం. నేను ఏదైతే టైప్ చేస్తానో మీరు అది దానికి సంబంధించి మీరు టైప్ చేస్తారు, బట్ అది ఎక్కడ స్టోర్ అయి ఉండదు. సో దట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ క్లయింట్ సైడ్ అప్లికేషన్ అంటారు, ఆర్ విండోస్ బేస్డ్ అప్లికేషన్స్. ఓకే. ఈ రెండు. సో ఇవన్నీ అవసరం లేదు. వెబ్ బేస్డ్ అప్లికేషన్స్, క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ అంటే అది డిఫరెన్స్ అని. సో ఇక్కడ అప్లికేషన్ ఎక్కడ రికార్డ్ చేయాలనుకుంటున్నాను, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చేయాలి, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇంటర్నల్, గూగుల్ క్రోమ్. సో ఓకే. కొంతమందికి గూగుల్ క్రోమ్ కనపడుతుంది, కనపడకపోతే నీ ఇక్కడ ఫైల్ పాత్ ఇవ్వాలన్నమాట. గూగుల్ క్రోమ్ ఎక్కడ ఉందో అక్కడ మనం ఫైల్ పాత్ ఇవ్వాలి, అది ఎలానో చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
టైప్ చేసినాం, అక్కడ గూగుల్ కనపడట్లేదు కాబట్టి నేను ఐ వాంట్ టు గివ్ ద ఓపెన్ ఫైల్ లొకేషన్. సో ఐ విల్ గో హియర్ అండ్ ఐ విల్ టేక్ ద కాపీ యాజ్ పాత్. సో ఐ టేక్ ఇట్. సో దిస్ ఈస్ ద పాత్ ఐ హావ్ టేకెన్. సో ఈ పాత్ తీసుకోవాలన్నమాట. ఓకే, కొంతమంది కొన్ని సిస్టమ్స్ లో కనపడుతుంది, ఎందుకో ఇక్కడ డిఫాల్ట్ కనపడట్లేదు. సో మనం ఆ పాత్ ఇచ్చేస్తాం. ఇక్కడ యూఆర్ఎల్, మనం ఏ అప్లికేషన్ రికార్డ్ చేయాలనుకుంటున్నాం, పెట్ స్టోర్ అనే అప్లికేషన్ రికార్డ్ చేయాలనుకుంటున్నాం. సో ఏదైతే అప్లికేషన్ రికార్డ్ చేయాలో దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తాం. ఓకే, సో టెక్నికల్ టర్మ్ లో వీఆర్ కాలింగ్ ఎస్ ఏ యూఆర్ఎల్. సో దీన్ని యూఆర్ఎల్ అంటారు. ఓకే, సో యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఇచ్చేసి రికార్డింగ్ ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకుంటాం. సో నేను మీకు ఏం చెప్పాను, హెచ్టిఎంఎల్ బేస్డ్ ఉంది, యూఆర్ఎల్ బేస్డ్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ సెలెక్ట్ ద హెచ్టిఎంఎల్ బేస్డ్. దిస్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఎందుకు మనం ఈ సెలెక్ట్ చేసుకున్నది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. ఇప్పుడు మీకు అర్థం కాదు. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ రికార్డింగ్ ఆప్షన్స్. ఒక ఇన్ కేస్ ఇఫ్ ఐ సెలెక్ట్ ఫస్ట్ ఆప్షన్ అండ్ దిస్ ఫస్ట్ ఆప్షన్, హౌ ఇట్ విల్ రికార్డ్. So first option, second option, how it will record. First option, third, how it will record. Second, first, ఎలా రికార్డ్ అవుతుంది. సెకండ్ థర్డ్. సో ఐ విల్ షో యూ లేటర్ ఎలా రికార్డ్ అవుతుంది అనేది. సో యాజ్ ఆఫ్ నౌ జస్ట్ సెకండ్ అండ్ థర్డ్ సెలెక్ట్ చేసుకోండి హెచ్టిఎంఎల్ బేస్డ్. రిమైనింగ్ ఆల్ ఆర్ జస్ట్ లీవ్ ఇట్ యాజ్ ఎ డిఫాల్ట్ ఉంచేసేయండి మిగతా మొత్తం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. మనకు రికార్డింగ్ ఆప్షన్స్ గురించి క్లాస్ జరిగేటప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ రికార్డింగ్ ఆప్షన్స్ లో HTML మోడ్ ఇది చేసుకోవాలన్నమాట. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే అండ్ ఎంటర్, క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇట్ విల్ సేవ్. సో దట్ రికార్డింగ్ ఆప్షన్స్ విల్ సేవ్ అనమాట. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రికార్డ్ ద అప్లికేషన్. సో జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ స్టార్ట్ రికార్డింగ్. ఒకవేళ ఇది ఏమంటుందంటే ఆల్రెడీ క్రోమ్ ఓపెన్ అయ్యి ఉంటే, సో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ద క్రోమ్ అండ్ రీలాంచ్ అగైన్. సో ఇది ఉన్న క్రోమ్ ను క్లోజ్ చేసి ఆ పాపప్ వస్తుంది. ఒకవేళ క్రోమ్ ఆల్రెడీ ఓపెన్ లేదనుకో ఈ పాపప్ రాదు. ఒకవేళ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటే ఏం చెప్తుంది అంటే, సో ది రన్నింగ్ ఇన్స్టామ్ గూగుల్ క్రోమ్ మస్ట్ బి క్లోజ్ బిఫోర్ రికార్డింగ్, క్లిక్ ఓకే టు క్లోజ్ దెమ్ అంటే ఓకే చేస్తే క్లోజ్ అయ్యి మళ్ళీ కొత్తగా న్యూ క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓకే. నౌ ఇట్ విల్ ఓపెన్ ద క్రోమ్ బ్రౌజర్. సో ఇట్ ఈస్ రికార్డింగ్. సో ఇఫ్ యూ సీ హియర్, ఇది అనేది వన్స్ మనం అన్ని రికార్డ్ చేసుకున్న తర్వాత స్టాప్ చేయాలనుకుంటే ఇది, లేదు నేను పాస్ చేసుకోవాలి ఇన్ బిట్వీన్ అనుకుంటే ఇది పాస్ బటన్ అనమాట. ఇది ఓకే, మీరు ఏదైనా రాంగ్ చేశారు, సో ఐ వాంట్ టు రన్ రికార్డ్ మళ్ళీ ఫస్ట్ కంచి రికార్డ్ చేయాలనుకుంటే యూ కెన్ క్యాన్సిల్ ఇట్ అండ్ యూ కెన్ స్టార్ట్ అగైన్ రికార్డింగ్. సో నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఇక్కడ యాక్షన్. సో మనం యాక్షన్లో రికార్డ్ చేస్తున్నాం. లేదు కొత్త యాక్షన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ క్లిక్ అని క్రియేట్ ఇయర్, న్యూ యాక్షన్ క్రియేట్ చేసి అక్కడే యాక్షన్ అయినా క్రియేట్ చేసుకో. ఇది ట్రాన్సాక్షన్, స్టార్ట్ అయిన ట్రాన్సాక్షన్. సో ఇది ఎందుకంటే మనం రెస్పాన్స్ టైం మెజర్ చేయడానికి. ఇప్పుడు ఎలా అయితే ఒక ఎక్స్పర్ట్స్ అని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళవని ఎలా అయితే చెప్తున్నామో, ఆ యొక్క డిస్టెన్స్ ని మనం టైం మెజర్ చేస్తున్నాం. అలానే మనం బిఫోర్ లాంచ్ ఆర్ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్, సో విల్ స్టార్ట్ ద ట్రాన్సాక్షన్ అండ్ విల్ ఎండ్ ద ట్రాన్సాక్షన్. ఎంత టైం పట్టింది అనేది మనకి ట్రాన్సాక్షన్ అనేది చెప్తుంది అనమాట. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇది ఎనేబుల్ అవుతుంది ఎండ్ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఎండ్ చేయాలనేది. సో ఇది రెన్యూ చేసే పాయింట్ అనేది కంట్రోల్లో టాపిక్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు యూజ్ చేస్తారు రెన్యూ చేసి. ఇక్కడ కామెంట్ అనమాట. కామెంట్ ఎందుకంటే మనకు తెలియాలి, సో ఏదేది ఫంక్షనాలిటీ మనం యాక్సెస్ చేస్తున్నాం, ఏ యొక్క రిక్వెస్ట్ మీద ఎంటర్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ కామెంట్ ఇచ్చుకుంటే మన తర్వాత ట్రాన్సాక్షన్ ఇచ్చుకోవడానికి పనికి వస్తుంది అనమాట. ఇది టెస్ట్ చెక్ అంటే వెరిఫై చేసుకోవడానికి. ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నౌ వీ హావ్ లాంచ్ ద పెట్ స్టోర్ అప్లికేషన్ లాంచ్ చేసాం. సో నౌ ఐ వాంట్ టు రిజిస్టర్. క్లిక్ ఆన్ యూజర్ ఐకాన్. సో ఇక్కడ యూజర్ ఐకాన్ ఉంది కదా, నేను జస్ట్ క్లిక్ ఆన్ యూజర్ ఐకాన్ అంటున్నా. ఇక్కడ ట్రాన్సాక్షన్ కూడా ఇచ్చిస్తున్నా 02_. ఎందుకు 02 ఇస్తున్నా అంటే మనం లాంచ్ తీయాలి తర్వాత అది ఇవ్వాలి కాబట్టి చెప్తాను. యూజర్ ఐకాన్. Okay, so I'm clicking on user icon. So now I'm going to stop the transaction. So I will stop the user icon. Okay, so next I'm going to click on
ఇది 3 లైన్స్ ఉంది కదా, దాన్ని హ్యాంబర్గర్ అంటారు. క్లిక్ ఆన్ హ్యాంబర్గ్. ఓకే, సో జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ హ్యాంబర్గ్. ఇదొత్తి click on hamburg. Just I'm clicking on this one and I'm closing this one and I'm starting click on dog. సో ఇది డాగ్ సంబంధించిన ఫుడ్ మనం ఆర్డర్ చేస్తున్నాం అన్నమాట ఆన్లైన్. జస్ట్ ఐమ్ క్లికింగ్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ డాగ్. ఓకే, సో ఐమ్ క్లికింగ్ ఆన్ డాగ్. సో I'll stop the transaction. Click on dog. So next I'm going to give the comment. Select the product. Select product. So I'm giving the transaction also. Select the product. Okay, so now I'm clicking on based on the dog. So I'm going to select the food for dog. So it's food anamata, dog food. So just selecting the food. Okay, so I'm select the product. I'm closing the transaction and I'm clicking on add to cart. Okay, so I'm clicking on add to cart. I'm giving transaction also. Click on add to cart. Okay, so just I'm clicking on add to cart. Okay, now I'm closing that. Next I'm clicking checkout. Click on checkout. Okay, so I'm clicked on the checkout. So just click on checkout. So now I'm stopping the transaction. So there's some issue on this site. So up to now, so we have recorded. So I'm clicking on stop. మనం రేపు మళ్ళీ రికార్డ్ చేసి మనం ఆ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకుందాం. మనకు రికార్డ్ కాగానే ఇలా వస్తుంది అనమాట. పెట్ స్టోర్ మనకు 60 రిక్వెస్ట్లు రికార్డ్ అయినమాట PetStore.com. ఇవి రిమైనింగ్ ఇన్ కేస్ ఏమన్నా రికార్డ్ అయినాయనుకో, వీ హ్యావ్ టు అన్చెక్ అండ్ వీ హ్యావ్ టు రీజనరేట్. ఐ టెల్ యూ అగైన్. సో వెన్ వీ రికార్డెడ్ ఎనీథింగ్ ఈజ్ రికార్డెడ్ అదర్ దాన్ అవర్ అప్లికేషన్. సో మనకు అప్లికేషన్ సంబంధించిన కాకుండా వేరే సంథింగ్ రికార్డ్ అయినప్పుడు వాటిని అన్చెక్ చేయాలన్నమాట. అన్చెక్ చేసి మనం మళ్ళీ రీజనరేట్ చేయాలి. ఓకే, సో యాజ్ ఆఫ్ నా పెట్ స్టోర్ మనకు సంబంధించిన అప్లికేషన్ రికార్డ్ అయిపోయింది. సో నో ప్రాబ్లం. సో ఇక్కడికి వచ్చాక మనకి ఇలా రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇలా రికార్డ్ అయిన తర్వాత మనకి ఇదంతా మనం ఏం చేయాలి, జస్ట్ కాన్సెప్ట్స్ 2 ఉంటాయి, 3 ఉంటాయి. పారామీటరేషన్, కోరిలేషన్, టెస్ట్ వెరిఫికేషన్. సో మనం లాంచ్ ఏదైతే చేసామో దానికి సంబంధించిన URL వచ్చింది చూడండి. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, 01_launch అని. ఓకే, అక్కడ మనం ఇయ్యలేము కాబట్టి ముందే నేను ఇక్కడ వచ్చినాక ఇస్తున్నాను అనమాట. ఇదంతా లాంచ్. ఓకే, అందుకని ఇక్కడ 01 ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను 02 స్టార్ట్ చేశాను అనమాట. అక్కడ ఇప్పుడు ఇక్కడ చూస్తే 02 యూజర్ ఐకాన్. మనం అక్కడ యూజర్ ఐకాన్ మీద క్లిక్ చేసాం కదా, ఇక్కడ యూజర్ ఐకాన్ మీద క్లిక్ చేసాం కదా, అదే ట్రాన్సాక్షన్. సో ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. సో ఇక్కడ చూడండి దానికి సంబంధించిన URL వచ్చిందన్నమాట. URL అంటారు దీన్ని. ఓకే, తర్వాత అకౌంట్. సో దానికి సంబంధించిన రిక్వెస్ట్ మొత్తం రికార్డ్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ క్లిక్ అనే హ్యాంబర్గ్. సో ఇక్కడ మనం ఇది క్లిక్ చేసాం కదా, సో అది ఆ ట్రాన్సాక్షన్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ క్లిక్ అనే హ్యాంబర్గ్. మనకి ఇక్కడ ఎండ్ చేసాం ట్రాన్సాక్షన్. స్టార్ట్ ఎండ్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేసాం. క్లిక్ అనే హ్యాంబర్గ్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ గో అగైన్, సో ఇక్కడ ఎండ్ అయిపోయింది క్లిక్ అనే హ్యాంబర్గ్. తర్వాత క్లిక్ ఆన్ డాగ్ మీద క్లిక్ చేసాం.
ఇక్కడికి వచ్చేసి యాంబర్ క్లిక్ చేసిన తర్వాత డాగ్ క్లిక్ చేసాం. డాగ్ క్లిక్ చేసిన ట్రాన్సాక్షన్ మనం ఇక్కడ ఇచ్చాం. క్లిక్ ఆన్ డాగ్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ మనం వీ హ్యావ్ సెలెక్టెడ్ ద ప్రోడక్ట్, రైట్? సో మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసాం. తర్వాత దీని గురించి అవసరం లేదు. జస్ట్ దేర్ ఆర్ సమ్ డైనమిక్ వాల్యూస్ ఉంటాయి. ఇదంతా ఉండేసరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అవి ఫంక్షన్స్ అంతే. సో ఇక్కడ క్లిక్ అండ్ ట్రాన్సాక్షన్ ఎండ్ చేసాం. తర్వాత సెలెక్ట్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసాం కదా. ఇక్కడ మనం కిందకి వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాం కదా ప్రోడక్ట్. సో ఈ సెలెక్ట్ ప్రోడక్ట్ అని మనం ఇక్కడ ఏదైతే మనం అక్కడ చేసామో దానికి సంబంధించిన ఫంక్షన్స్ రికార్డ్ అవుతాయి, అంతే, ఏం లేదు ఇక్కడ. ఓకే, స్టార్ట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ సెలెక్ట్ ప్రోడక్ట్ క్లోజ్ అయిపోయింది. తర్వాత మనకి ఏంటి, క్లిక్ అని యాడ్ టు కార్ట్ కొట్టాము. క్లిక్ అని యాడ్ టు కార్ట్ కొట్టాము కదా, అది మనం ఇక్కడ రికార్డ్ అయింది అనమాట. క్లిక్ అని యాడ్ టు కార్ట్ కొట్టాక మళ్ళీ ఇది క్లిక్ అని యాడ్ టు కార్ట్ ఎండ్ అయిపోయింది. తర్వాత క్లిక్ ఆన్ చెక్అవుట్ కొట్టాము. సో క్లిక్ ఆన్ చెక్అవుట్ కొట్టిన తర్వాత అది ఏదో ఫంక్షన్ కొంచెం ఇష్యూ ఉంది అప్లికేషన్. సో క్లిక్ ఆన్ చెక్అవుట్ కొట్టిన తర్వాత మనకు చెక్అవుట్ అయిపోయింది. సో ఇక్కడ వరకు మనం రికార్డ్ చేసాం అనమాట. ఏదైతే అక్కడ చేసామో దానికి సంబంధించిన ఫంక్షన్స్ ఇలా రికార్డ్ అవుతాయి అనమాట. ఇలా రికార్డ్ అయిన తర్వాత మనం ఇందులో 3 కాన్సెప్ట్స్ ఉంటాయండి. వన్ ఈజ్ కోరిలేషన్, సెకండ్ వన్ ఈజ్ పారామీటరేషన్, థర్డ్ వన్ ఈజ్ వెరిఫికేషన్. సో ఈ 3 కాన్సెప్ట్స్ చేస్తాం: కోరిలేషన్, పారామీటరేషన్, వెరిఫికేషన్. కోరిలేషన్ అంటే ఏంటంటే టు హ్యాండిల్ ద డైనమిక్ వాల్యూస్. డెఫినేషన్: టు హ్యాండిల్ ద డైనమిక్ వాల్యూస్ which are generated from the server. సో క్లయింట్ నుంచి రిక్వెస్ట్ సర్వర్ పంపుతుంది. సర్వర్ నుంచి మనకు డైనమిక్ వాల్యూ జనరేట్ అవుతాయి అనమాట. సో విచ్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ద సర్వర్, we do the correlation. మళ్ళీ చెప్తాను, జస్ట్ ఐఎమ్ గివింగ్ జస్ట్ డెఫినేషన్. correlation, and we have 2 types of correlation. One is automatic, second one is a manual correlation. Okay, automatic correlation and manual correlation. ఎలా చేస్తాం ఆటోమేటిక్ కోరిలేషన్, మాన్యువల్ కోరిలేషన్? ఇది కోరిలేషన్. నెక్స్ట్ పారామీటరైజేషన్. whatever values we are giving ఇప్పుడు మనం సైన్ ఇన్ చేసినప్పుడు కొన్ని వాల్యూ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం, అవి మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం. వాల్యూస్ వీఆర్ గివింగ్ టు ద సర్వర్, రైట్? సో దోస్ వాల్యూస్ వీ హ్యావ్ టు డూ ద పారామీటరేషన్. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ అప్లికేషన్స్ లో యూజర్స్ అనేది మల్టిపుల్ ఉంటారు. సో మనం రికార్డ్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరుతో చేస్తే నా పేరు మాత్రం ఉంటుంది. బట్ మనం దాన్ని మల్టిపుల్ 500 యూజర్స్, 1000 యూజర్స్ కావాలి అనుకుంటే అప్పుడు మనం పారామీటరేషన్ చేసి ఆ 500 యూజర్స్ ఆ పారామీటర్ ఫైల్లో ఇస్తాం అనమాట. సో అందుకనే వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ వాల్యూస్ టు ద సర్వర్, ఇన్పుట్ వాల్యూస్. ఇన్పుట్ అంటే మనం అప్లికేషన్ నావిగేట్ అయినప్పుడు ఇచ్చే వాల్యూస్, ఇన్పుట్ వాల్యూస్. వీఆర్ వాట్ ఎవర్ ఇన్పుట్ వాల్యూస్ వీఆర్ గివింగ్ టు సర్వర్, we have to do the parameterization. Third one is a verification. వెరిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది క్లిక్ చేసాము, పెట్ స్టోర్.
ఈ క్లిక్ చేయగానే యూజర్ ఐకాన్ కొట్టగానే ఓకే ఈ పేజ్ ఓపెన్ అయిందా కాలేదా, సో వెరిఫికేషన్ ఈ మై అకౌంట్ అనేది వచ్చిందా రాలేదా, సో అది వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటాం, వెరిఫికేషన్ పాయింట్స్. ఇది టెస్ట్ ఇస్తాం, ఓకే ఆ రిక్వెస్ట్ కి టెక్స్ట్ ఇచ్చి వెబ్ వెరిఫైండ్ అనే ఫంక్షన్ ఉంటుంది, నేను చెప్తాను మళ్ళీ. సో అది ఇచ్చేసి ఓకే వెరిఫై అయింది అని మనం తెలుసుకోవడానికి ఈ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం అనమాట, వెరిఫికేషన్స్ ఇస్తాము. సో దీస్ ఆర్ ద త్రీ కాన్సెప్ట్స్ వీ డూ అనమాట. వెరిఫికేషన్స్ లో మనకు టెక్స్ట్ వెరిఫికేషన్ ఒకటి ఉంటుంది, సెకండ్ వన్ ఇస్ ఇమేజ్ వెరిఫికేషన్. సో దీస్ ఆర్ ద త్రీ కాన్సెప్ట్స్ విచ్ వి కవర్డ్ ఫ్రమ్ ద రీజన్. ఈ రీజన్లో ఫస్ట్ రికార్డ్ చేస్తాం అప్లికేషన్, రికార్డ్ చేసిన దాన్ని కంపేర్ చేసుకుంటాం కో రిలేషన్స్ ఏంటి అని. అందులో మనం కో రిలేషన్ వాల్యూస్ ఏమేమి చేయాలి, పారామీటరేషన్ ఏం చేయాలి, నెక్స్ట్ ఇమేజ్ వెరిఫికేషన్స్ ఏమేమి చేయాలి. సో దీస్ త్రీ కాన్సెప్ట్స్ మనము రీజన్ యూజ్ చేసేసి రికార్డ్ చేసేసి మనం కంపేర్ చేస్తాం అనమాట. ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేనేం చేస్తా అంటే మీకు ఈవినింగ్ నేను 7 to 8 కనెక్ట్ అవుతాను. 7 to 8, సారీ 8 to 9 కనెక్ట్ అయ్యి మీకు అది ఈ లోడ్ రన్నర్ ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్ను మీకు ఇన్స్టాల్ చేస్తాను. అలానే 8 to 9 నేను క్లాస్ పెడతాను, క్లాస్ పెట్టి ఈచ్ అండ్ ఎవరి ప్రతి ఒక్కరికి నేను అది ఇన్స్టాల్ చేసి ఇస్తాను. ఓకే. సో ఈ లోపు నేను ఒక లింక్ పంపిస్తాను క్లాస్ అయిపోయినాక. ఆ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఆ నేను ఏవైతే పంపుతానో ఆ రెండింటిని మీ దాంట్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. నేను మీరు అవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా అది ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ రికార్డ్ చేసేసి మనం విల్ గో ఫర్ ద టుమారో ఆన్వర్డ్స్ విల్ డూ ద కో రిలేషన్ పారామీటరేషన్ వెరిఫికేషన్ అనేది క్లాసెస్ చెప్తాను అనమాట. ఓకే. సో ఫైన్ కదా, నైట్ 8 to 9 అందరికి? ఎస్ సార్. ఓకే. నైట్ నేను సార్ హలో. చెప్పండి. ఇన్ కేస్ లాగిన్ టైంలోనే మనకి ఏమైనా ఓటీపీ అలాంటి ఏమైనా వస్తే అప్పుడు అప్పుడు పొజిషన్ ఎలాగ అప్పుడు మనం మనం రికార్డ్ చేయొచ్చు. డెవలపర్ని మనం ఒక ఫైల్ అడుగుతాము, ఆ క్యాప్చా ఏదైతే ఓటీపీ అయితే వస్తుందో దానికి సంబంధించి ప్రోగ్రామ్ అడుక్కొని ఇక్కడ ఎక్స్ట్రా ఫైల్లో మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన ప్రోగ్రామ్ XYZ ఏదైతే ఫైల్ ఇస్తున్నాడో అది క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం. ఇక్కడ ఆ ప్రోగ్రామ్ ఇచ్చేసి మనకి ఇక్కడ యాక్షన్కి వచ్చేసి ఈ యాక్షన్లో మనం అది ఇంక్లూడ్ అనేది చేసుకుంటాం. అప్పుడు ఇచ్చినప్పుడు అది హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం డెవలపర్ హెల్ప్ అడుగుతాం, ఎందుకంటే ఇట్ ఈస్ జనరేటింగ్ ఫ్రమ్ దట్ రైట్. సో వాట్ ఎవర్ 2FA ఆర్ సంథింగ్, సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మనం అడగాలన్నమాట. ఆర్ అదర్వైజ్ వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు డిజేబుల్ ద ఆ ఓటీపీ ఏదైతే వస్తుందో మనం అది డిజేబుల్ చేయించుకొని టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ డిజేబుల్ చేసుకొని మనం వర్క్ చేయాలి, పర్ఫార్మెన్స్ అలా వర్క్ అవుతుంది. ఓకే అండి, ఈవినింగ్ 8 to 9 కనెక్ట్ అవుదాం. సో నేను అది ఇన్స్టాల్ చేసి ఇస్తాను. సో మీకు ఈజీగా ఉంటుంది అనమాట ప్రాక్టీస్ చేస్తుంటే నేను చెప్తున్నప్పుడు. ఓకే. థ్యాంక్ యూ గైస్.